ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉందా? ఈ 3 వివరాల అప్డేట్ చేయకపోతే ఎలాంటి ఇబ్బందులుంటాయో అనేది ఈరోజు వీడియో అనమాట. అంటే ఏ 3 అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈపీఎఫ్ఓ అనేది మనం ఆన్‌లైన్‌లో పొందాలి అంటే కేవైసీ అప్డేట్ చేసుకోవాల్సిందే. ఇక ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఈపీఎఫ్ఓకు అనుసంధానం చేసుకోవాలి. కేవలం మనం ఏంటంటే ఆన్‌లైన్‌లో సింపుల్‌గా ఈ వివరాలను మనం అప్డేట్ చేసుకోవచ్చనమాట. ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆన్‌లైన్ సేవలను మనం ఏం చేస్తామంటే మరింత మెరుగుపరచడానికి ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగా డేట్ బేస్ ఏకీకరణ చేపట్టడంతో పాటు సిస్టమ్ అప్‌గ్రేడ్ చేస్తోంది. ఒక అంటే ఇక నుంచి అత్యంత వేగంగా పీఎఫ్ డిజిటల్ సేవలను అందించేందుకు మనం కృషి జరుగుతోంది. పీఎఫ్ క్లెయిమ్ వివరాలు అప్డేట్, కేవైసీ అప్డేట్, పీఎఫ్ ట్రాన్స్ఫర్, పెన్షన్ విత్‌డ్రా వంటివి అత్యంత వేగంగా ప్రాసెస్ అయ్యేలా చర్యలు చేపడుతున్న ఈపీఎఫ్ఓ. ఇక నుంచి మనము వీటి కోసం ఖాతాదారులు ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఆన్‌లైన్ ద్వారా వేగంగా ప్రాసెస్ చేయబడతాయి. అయితే ఒక కండిషన్ ఉంది. అదేంటంటే వేగంగా ఆన్‌లైన్ సేవలు పొందాలంటే ఖాతాదారుడు తప్పనిసరిగా కేవైసీ వివరాలను ఈపీఎఫ్ఓలో అప్డేట్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే ఎలా అనేది మనం చూసుకోవచ్చనమాట. అంటే అలా అప్డేట్ చేసుకుంటేనే మనకు పీఎఫ్ డబ్బులు తెలుసుకోవచ్చు. ఎలా అప్డేట్ చేసుకోవాలి అంటే కేవైసీ అప్డేట్ చేసుకోవడం అనేది మనము తప్పనిసరి అయిపోయింది. పీఎఫ్ డబ్బు విత్‌డ్రా చేసుకోవడం, పీఎఫ్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవడము లేదా నామినేషన్ పూర్తి చేయడం వంటి సేవలు పొందలేరు. యూఏఎన్ పోర్టల్ ద్వారా సులువుగా కేవైసీ వివరాలను అప్డేట్ చేసుకోవచ్చు. కొంత సమాచారం యాక్టివ్ అవ్వడానికి ముందు యాజమానులు బ్యాంకుల ద్వారా ధృవీకరణ అవసరం. లావాదేవీలు జరగడానికి ముందు సభ్యుల గుర్తింపును ధృవీకరించడంలో ఈపీఎఫ్ఓ కేవైసీ వివరాలు సహాయపడతాయి. కేవైసీలో భాగంగా ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్ అలాంటివి అప్డేట్ చేసుకోవాలి. దీనివల్ల మీరు పీఎఫ్, పెన్షన్ విత్‌డ్రా వంటివి ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయొచ్చు. అంటే ఈ కేవైసీ ఎలా పూర్తి చేయాలి అనంటే యూఏఎన్ పాస్వర్డ్ ఉపయోగించి ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి. మేనేజ్ విభాగానికి వెళ్ళి కేవైసీ ఆప్షన్ ఎంచుకోండి. మీరు ఏ వివరాలైతే అప్డేట్ చేయాలనుకుంటారో దాన్ని ఎంచుకొని ఆధార్, పాన్, బ్యాంక్ అకౌంట్‌లో ఇది అప్డేట్ చేయాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయండి. అవసరమైన వివరాలను నమోదు చేయండి. బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేస్తుంటే ఖాతా నెంబర్, ఐఎఫ్ఎస్సి కోడ్‌ను టైప్ చేసి బ్రాంచ్ సమాచారాన్ని ధృవీకరించుకోండి. డిక్లరేషన్ ఆమోదించే సమాచారాన్ని మనం కూడా సేవ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంతే సింపుల్. మన ఈ పీఎఫ్ సంబంధించిన డీటెయిల్‌లు మనం క్లియర్‌గా తెలుసుకోవచ్చు. ఇది అన్నమాట మెయిన్ అప్డేట్.